విద్యావర్షిణి విద్యాప్రదాయిని విద్యార్థివర్దాయిని. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి పాండే అండి. నేను విజ్ఞాన విద్యాలయ హై స్కూల్లో గుంటూరు రత్తయ్య గారి విద్యా సంస్థ, దానిలో నేను 20 ఏళ్ళ దాకా హిందీ తెలుగు అధ్యాపకులుగా పనిచేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు పిల్లలతో నాకున్న అనుబంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో నేను విజ్ఞాన వర్షిణి అనే పేరుతోటి నేను సొంతంగా నా యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టుకున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన నా ఉద్దేశం ఏంటంటే, నాకున్న అనుభవంతో నేను హిందీ తెలుగు భాషల్లో, అంటే సిబిఎస్ఈ సిలబస్ అయినా ఎస్ఎస్సి సిలబస్ అయినా ఆ పాఠ్యక్రమాల నుంచి నేను తెలుగు హిందీ భాషల యొక్క ప్రథమ భాషని బోధించాలని నిర్ణయించుకున్నాను. అంటే ప్రథమ భాష ఎందుకు, ద్వితీయ భాష ఎందుకు కాదు అంటే, ద్వితీయ భాష కూడా చెప్పొచ్చు, కానీ పిల్లలు కాస్త కఠినంగా ఉండేది, అర్థం చేసుకోవడంలో కొంచెం కష్టతరంగా అనిపించేది ప్రథమ భాష. కాబట్టి నేను ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నాను. ఇవాళ నేను ఈ 9th క్లాస్ నుండి మొదలు పెడుతున్నాను. 9th and 10th చెప్పాను కదా, తర్వాత నేను కాలక్రమంలో 10th కూడా చెప్తూ ఉంటాను. మీరు నా ఛానల్ని వీక్షిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నాకున్న అనుభవంతో, నాకున్న అభిరుచి మేరకు విద్యార్థులకు అవసరమయ్యే విషయాలు, పాఠ్యాంశ బోధనతో పాటు వ్యాకరణ విశేషాలు కూడా బోధిస్తూ ఉంటాను. నా ఈ ఛానల్ని మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాను. నా వీడియోని క్రమం తప్పకుండా చూసి నాకు సలహాలు సూచనలు ఇవ్వగలరని భావిస్తున్నాను. ఈ పాఠం విన్నాక నా అధ్యాపన, అంటే నా బోధన మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. ఇవాళ మొదటిగా నేను 9వ తరగతిలోని ప్రథమ పాఠం, అంటే మన ధర్మార్జునులు అనే పద్య భాగంతో నా ఈ సెషన్ని మొదలు పెడుతున్నాను. 9వ తరగతి ప్రథమ భాష సింగిడి 2 అనే సింగిడి 1 అనే ఈ పాఠ్య పుస్తకంలోని మొదటి పాఠం ధర్మార్జునులు. ధర్మార్జునులని ఈ పాఠ్యభాగం దీంట్లో మొదటి పాఠంగా పెట్టడంలో మన వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే, కావ్య భాష, మనం మన భాషని రెండుగా విడగొట్టుకుంటున్నాం. కావ్య భాష అని, ఇక రోజు మాట్లాడే మామూలుగా వాడుక భాష అని. అంటే పద్య భాగం గద్య భాగంగా విడగొట్టుకున్నాం సిలబస్ని కదా. పద్య భాగం అనగానే పిల్లలకి కాస్త కష్టంగా అనిపిస్తుంటుంది. పద్యాలని నేర్చుకోవడం, పద్యం అనేది తెలుగు వాళ్లకున్న ఏకైక, అంటే ముందు ఈ మన దేశంలో ఎవరికి ఏ భాషలోనూ లేని ప్రఖ్యాతమైన ఒక ప్రత్యేకమైన ప్రక్రియ పద్యం. తెలుగు వాళ్ళకే అది సొంతం. ఆ పద్య భాష పద్యాలు రచించడం అనేది కష్టంగా అనుకుంటున్నారు. ఇవాళ ఈ రోజుల్లో వచన కావ్యం చాలా ప్రసిద్ధి చెందింది. అంటే వచనంలో కవితలు రాయడం, ఇంకా మినీ కవితలు, హైకూలు, ఇలాగా కవిత్వం కూడా మరీ మరీ చిక్కిపోతుంది, సన్నబడిపోతుంది, తగ్గిపోతుంది పరిమాణం. అయితే దాని భాష ఇదేని విలువ, దేని ప్రత్యేక దానిది. పద్య భాషకున్న విలువ అది ఎన్నడూ తరగని సుగంధం లాంటిది. కస్తూరి పరిమళం నలుదిశలా వ్యాపిస్తూ ఉంటుంది. ఎంత ఉన్నా చాలు కస్తూరి, దాని పరిమళం మొత్తం అడవంతా వ్యాపిస్తుంది, ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. వేటగాడు ఆ కస్తూరి యొక్క పరిమళం ఆధారంగానే కస్తూరి మృగాన్ని వేటాడడానికి వెళుతూ ఉంటాడు. వనంలో ఎక్కడున్నా కూడా గుఫమని గుబాళిస్తూ ఉంటుంది కస్తూరి. అలాగా తెలుగు పద్య భాగం కూడా, అంటే పద్యాల్లో ఉపయోగించే అలంకారాలు, చమత్కారాలు, ఇవన్నీ కూడా మనం చదివే కొద్దీ ఎంతో ఆనందం కలిగిస్తూ ఉంటాయి. అర్థం చేసుకునే కొద్దీ అపారమైన ఆనందాన్ని కలిగిస్తూ ఆపాత మధురంగా అనిపిస్తుంటాయి. అలాంటి పద్య భాషని, ఈ పద్యాల యొక్క సొబగుని మన పిల్లలకి అందించాలి అనేసి 6వ తరగతి నుండి కూడా పద్య భాష యొక్క పాఠ్యక్రమాలని మన వాళ్ళు వరుసలో ఉంచుతూనే వచ్చారు కదా. అయితే అందులో భాగంగానే మనకి ధర్మార్జునులు అనే పాఠాన్ని మొట్టమొదటి పాఠంగా నిర్ణయించబడింది. ఈ ధర్మార్జునులు అన్న శీర్షిక వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? ధర్మరాజు మరియు అర్జునుడు. వీళ్ళెవరు? పాండవులు కదా, తెలుసు కదా మీకు, మహాభారత కదా.
మహాభారతంలో పాండవులు ఎంతమంది? పంచపాండవులు కదా, 5. వాడి పేరు తెలుసు కదా మీకు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అయితే అర్జునుడిని మాత్రమే తీసుకున్నారు ఇక్కడ అంటే ఈ పాఠంలో ఇక్కడ మనకి అర్జునుడి యొక్క విజయయాత్రని తెలుపుతూ విజయ విలాసము అనే కావ్యాన్ని తెలుగులో చేమకూరి వెంకట కవి రాశాడు. అంటే ఈ పాఠంలో హీరో మనకి అర్జునుడే. అయితే ధర్మరాజు ఎందుకు అంటే అలా కాదు, ధర్మరాజు అందరికీ పెద్ద, ఆ రాజ్యానికి ఆయన చక్రవర్తి, అన్నదమ్ములందరికీ కూడా పెద్దన్నయ్య, అందరూ గౌరవించే గొప్ప సద్గుణ సంపన్నుడు ధర్మరాజు. ఆ ధర్మరాజు యొక్క గుణ వైశిష్ట్యాన్ని వివరిస్తూ అర్జునుడి యొక్క గొప్పతనాన్ని కూడా వివరిస్తూ ఈ పాఠ్యభాగంలో వివరించబడింది. కాబట్టి ధర్మార్జునులు అన్న పేరు దీనికి సార్థకమైంది. ఈ ధర్మార్జునులు అనే పాఠ్యభాగాన్ని రచించిన వారు ఎవరు? చేమకూర వెంకట కవి గారు. చేమకూర వెంకట కవి గారు రచించిన విజయ విలాసము అనే కావ్యం నుండి గ్రహించబడిన చిన్న పాఠ్యభాగం మన ఈ పద్యభాగం ధర్మార్జునులు అనే పాఠం. ఈ చేమకూర వెంకట కవి గురించి ముందు మీకు తెలుపుతాను. చేమకూర వెంకట కవి లక్ష్మణామాత్యుని పుత్రుడు. కవి పరిచయం చెప్తున్నాను నేను. లక్ష్మణామాత్యుడనే అమాత్యుని యొక్క పుత్రుడైన ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించి విజయ భవన కవి పండిత సభను నిర్వహించిన అభినవ భోజరాజు బిరుదాంకుడైన రఘునాథ రాయకునికి ఆస్థాన కవి కూడా. అంటే ఆ రోజుల్లో కవులు ఎక్కువగా రాజాశ్రితంగా ఉండేవాళ్ళు. అంటే రాజుని ఆశ్రయించి వారిని మెప్పిస్తూ వారి ఆదరణ పొందుతూ ఆ సభల్లో తమ కవితా పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ రాజు చేత పోషింపబడేవారు. రాజు యొక్క ఆస్థాన కవుడుగా స్థానం సంపాదించుకోవడం అంటే అది చాలా గొప్ప విషయం ఆ రోజుల్లో. ఈయన ఏ రాజు యొక్క ఆస్థాన కవి? తంజావూరు రాజ్యాన్ని పరిపాలించిన రఘునాథ నాయకుడు అనే యొక్క గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజు యొక్క ఆస్థాన కవి. ఈయన ఏ శతాబ్దం వాడు? అదే రాయడం మర్చిపోయాను. శతాబ్దం 17వ శతాబ్దం. నుండి 1700 దాకా ఈ మధ్య కాలాన్ని మనం 17వ శతాబ్దం అంటాం. ఇదే శతాబ్దం చెప్పండి, 21వ శతాబ్దం కదా. అంటే ఆయన ఒక 400 ఏళ్ల క్రితం, 4 శతాబ్దాల కిందటి వాడు ఈ రఘునాథ నాయకుడు అనే రాజు. ఆ రాజు యొక్క ఆస్థానంలో ఈయన మన చేమకూర వెంకట కవి గారు ఆస్థాన కవిగా ఉండేవాడు. అయితే ఈ తంజావూరు నాయకుడైన తంజావూరు ఎక్కడుందో తెలుసు కదా మీకు? ఇప్పుడు మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉంది తంజావూరు. అంటే అప్పట్లో మనకంతా అవిభక్త తెలుగు రాష్ట్రమే కాబట్టి అప్పుడు రాజులు అందరూ కూడా, తెలుగు రాజులు కానీ తమిళ రాజులు కానీ అన్ని వైపులా వ్యాపించి ఉండేవారు. మన తంజావూరు రాజులు కూడా తెలుగు భాషను సహా పోషించిన వాళ్ళు, పెంచిన వాళ్ళు. ఆ తంజావూరు రాజు అయిన రఘునాథ రాయకుడి యొక్క విశేషత ఏమిటంటే అభినవ భోజరాజు అనేది ఆయనకున్న బిరుదు. అభినవ భోజరాజు అంటే అభినవ అంటే ఈ కాలంలో, అంటే కొత్తగా. భోజరాజు అనేవాడు ఆయన ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప రాజు భోజరాజు. ఆ భోజరాజు కూడా కవి పండితులకు ఎంతో ప్రీతిపాత్రుడైన వాడు. ఆయన కవిత్వం అన్న, పాండిత్యం అన్న, కళలన్న విశేషమైన ఆదరణ ఉండేది. తన ఆస్థాన నవరత్నాలనే కవులను ఆయన పెంచి పోషించేవాడు. వాళ్ళ చేత గొప్ప కావ్యాలు రచింపజేసి కావ్య సరస్వతికి అంకితం ఇచ్చినవాడు భోజరాజు. భోజరాజు మొహం చూస్తే కవిత్వం రానివాడికి కూడా కవిత్వం వస్తుంది అనే పేరు ఉండేది. అంతగా ఆయన సకల కళలను పెంచి పోషించినవాడు కాబట్టి భోజరాజు అంటే చాలా గొప్ప కవి. అక్కడ కవి కాదు, భోజరాజు అంటే కవితా పోషకుడు, మహారాజు. ఆయన ఆస్థానంలో వాళ్ళే ఈ కాళిదాసు వీళ్ళంతా కూడా. ఈ భోజరాజు ఆస్థానం అంటే ఈయనని భోజరాజుతో పోల్చారు. అంటే భోజరాజు ఎంత గొప్పవాడో ఈ 17వ శతాబ్దంలో మన
రఘునాథ నాయకుడు కూడా అంత గొప్పవాడు అని అభినవ భోజరాజు అని చెప్తున్నారు అనమాట. ఆయనకు విశేషం ఏంటంటే ఆయన తన రాజ్యంలో కౌరవుని పండితులను సమావేశపరిచి వాళ్ళందరినీ కూడా సమాదరించి విజయభవనము అనే కవి పండిత సభను నిర్వహించాడు ఆయన. మీకు ఇది వింటుంటే ఇంకోటి గుర్తొస్తుంది కదా, భువన విజయము అని. భువన విజయం అనేది ఎవరి ఆస్థానంలో ఉండేది కవుల పేరు చెప్పండి? గుర్తొచ్చి ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజ కవులతో ఏర్పాటు చేసిన కవి పండిత సభలు దాన్ని భువన విజయము అని పిలిచేవారు. అయితే ఈయన రఘునాథ నాయకుని యొక్క కవి పండిత సభ పేరేంటి? విజయ భవనం. అది భువన విజయము, ఇది విజయ భవనం, కన్ఫ్యూజ్ కాకండి. ఆ విజయ భవనం అనే కవి పండిత సభ నిర్వహించాడు. అందువల్ల ఆయనకి అభినవ భోజరాజు అనే ఒక బిరుదు కూడా దక్కింది. అటువంటి గొప్ప కళాపోషకుడైన రాజు యొక్క ఆస్థానంలో ఈయన ఆస్థాన కవిగా ఉండేవారు మన చెముకూరి వెంకటకవి గారు. ఆయన రచించినవి మనకి ఎక్కువగా కావ్యాలు మనకి లభ్యం కావటం లేదు. రెండు అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా ఉదాహరించబడ్డాయి. ఒకటి సారంగధర చరిత్ర, రెండోది విజయ విలాసం. ఈ రెండు కావ్యాలు. సారంగధర చరిత్ర అనేది మీరు చిత్రాంగి సారంగధరుల యొక్క కథ ఇది. అందులో పిణితల్లి వలస అయిన చిత్రాంగి కొడుకు వలస అయిన సారంగధరుని వలుస్తుంది. ఇదేమిటి అనుకుంటున్నారా? ఆ కథ కొంచెం అలాగే ఉంది. అయితే అది అందరికీ అంతగా నచ్చలేదు. ఆ కావ్యంలో ఆయనకి కావ్య గుణాలు తక్కువయ్యి అనిపిస్తున్నాయి, గుణ విశేషాలు లేవు అనుకున్నాడు ఎవరు? స్వయంగా రాసిన చెముకూరి వెంకటకవే అలా భావించుకుంటారు. ఆయన ఎవరైనా కూడా కావులు తమ కావ్యాన్ని రాజుకు అంకితం ఇవ్వడం ఆ రోజుల్లో అలవాటు. రాజుకు అంకితం ఇచ్చి వాళ్ళ ప్రశంపబడి వాళ్ళిచ్చే దానాలు స్వీకరించడం, వాళ్ళిచ్చే బహుమతులు పొందడం ఆ రోజుల్లో ఒక గొప్ప విశేషం. ఎంతమంది కవులు ఎన్ని ఎక్కువ కావ్యాలు రచించి రాజుకు అంకితం ఇస్తే అంత గొప్ప అనే పేరు ఉండేది. అలా ఇచ్చిన వాళ్ళ కావ్యాలన్నీ వెలుగులోకి వచ్చేవి. రాజుకు అంకితం ఇవ్వని కావ్యం వృధా అనిపించేది అనమాట. ఆ రోజుల్లో అలా ఉండేది. అయితే ఈయన మొదటి కావ్యాన్ని ఆయనకి అంకితం ఇవ్వడానికి తగినదిగా లేదు అనుకున్నాడు. రెండోది విజయ విలాసం అనే కావ్యాన్ని సర్వకావ్యగుణ సంపన్నంగా రచించాడంట. సర్వకావ్యగుణ సంపన్న కావ్యానికి కొన్ని గుణాలు, కొన్ని లక్షణాలు ఉండాలి. ధీరోదాతుడైన నాయకుడు ఉండాలి, 18 రకాల వర్ణనలు ఉండాలి. ఇవన్నీ ఇంకా చాలా లక్షణాలను మన వాళ్ళు నిర్దేశించారు. కావ్యం అంటే ఇలా ఉండాలి, ఈ లక్షణాలు ఉండాలి, ఈ వర్ణనలు ఉండాలి, అష్టవిధ నాయకులు ఉండాలి. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఉండే కావ్య లక్షణాలు. అంటే కావ్యం కానీ, నాటకం కానీ, ఒక చిన్న కథ కానీ, ఒక పెద్ద దేశ చరిత్ర కానీ, ఒక ధీరోదాత్తుని చరిత్ర కానీ, ఏ కావ్యానికైనా ఏ రచనకైనా ఈ లక్షణాలు ఉండాలని నిర్దేశించబడేవి. ఆ నిర్దేశించిన లక్షణాలకు లోబడే ఆ కావ్య రచన జరిగేది. ఇక్కడ కావ్య లక్షణాలు ఏంటి అంటే అసలు కావ్యం ఏంటి ఏంటి? కావ్యం గురించి విన్నారా మీరు? కావ్యానికి ఒక కవితకి ఉండే తేడా ఏంటి? కావ్యానికి ఒక ఇతివృత్తానికి ఉండే తేడా ఏంటి? ఇతివృత్తము అంటే ఏదైనా ఒక రాజు యొక్క చరిత్ర కావచ్చు, లేదా ఒక ధీరోదాతుడైన ఒక నాయకుని యొక్క చరిత్ర కావచ్చు. పూర్తిగా ఆయన యొక్క చరిత్ర అంతా వర్ణించేది ఇతివృత్తం. అలాగే మన మహాభారత, రామాయణాలు కూడా మనకి ఇతివృత్తాలు. అంటే రామాయణంలో రాముడి యొక్క ఇతివృత్తం మొత్తం వర్ణించబడింది ఆమూలాగ్రంగా. అలాగే మహాభారతంలో కౌరవులు, పాండవులు, వారి కథ, వాళ్ళ మధ్య వైషమ్యాలు, వాళ్ళ మధ్య జరిగిన రాజ్యం కోసం జరిగిన యుద్ధాలు, ఇవన్నీ కూడా ఆమూలాగ్రంగా వర్ణించబడ్డది. అది మహాభారతం. అంటే ఒక పెద్ద మహాకథ. ఇప్పుడు మనం ఈ రోజుల్లో వర్ణించి చెప్పాలనుకుంటే ఒక చిన్న కథానికకి ఒక పెద్ద నవలకి ఉండే తేడా కావ్యానికి, చరిత్రకి, ఇతివృత్తానికి లేదా ఒక పెద్ద ఇతిహాసానికి ఉంటుంది. పెద్ద నవల నుంచి ఎన్నైనా చిన్న కథలు పుట్టుకు రావచ్చు. పెద్ద నవలని ఖండఖండాలు వేసి చిన్న చిన్న కథలుగా చాలా రాయొచ్చు. అలాగే ఈ పెద్ద ఇతిహాసాన్ని ఇక్కడ విడదీసి చిన్న చిన్న ఖండకావ్యాలుగా రాసేవారు. అంటే కావ్యంలోని ఖండము అని అంటే ఒక చిన్న ముక్క. అంటే ఒక చిన్న ముక్క, ఒక చిన్న ఇతివృత్తం అందులో తీసుకుని దాన్ని వర్ణనలతో పెంచి పోషించి చాలా ఆహ్లాదభరితంగా, మనోరంజకంగా, కవి పండిత పామరులకి సమూహపరిచే విధంగా, వాళ్ళందరూ ఆదరించే విధంగా రాసేదే కావ్యం. అంటే కథ చిన్నదే ఉంటుంది, కవితలతో ఆ ఇతివృత్తాన్ని
రాయటం అనమాట. అంటే ఈ కవిత దేనికదే కాకుండా దీంట్లో ఒక కథను అంతర్లీనంగా చెప్తూ వస్తారు. ప్రతి ఒక్కటి పద్యంలో వివరిస్తూ వస్తారు. పద్యానికి మధ్యన వచనం కూడా చేకూరుస్తారు. అది చంపు కావ్యం అంటారు. అలా కాకుండా మొత్తం పద్యాలతో రాస్తే అదొక కావ్యం అవుతుంది. అలాగే ఈ సకల గుణాలు అంటే లాక్షణికులు పేర్కొన్న సకల గుణాలు కలిపి రాసింది. అంటే అవన్నీ ఉండేటట్టుగా అందరిని తృప్తిపరిచే పండిత పామరుని, ముఖ్యంగా పండితులు తృప్తిపరచడమే ఆ రోజుల్లో వాళ్ళకి కావాల్సింది. పండితుల్ని, రాజుల్ని. అంటే సామాన్యులకు అక్కర్లేదా? సామాన్యుల్లో చాలా మందికి ఇంత భాషని అర్థం చేసుకునే శక్తి ఆ రోజుల్లో ఉండేది కాదు. ఆనాడు సర్వజన సమ్మోహనంగా కాకుండా రాజు యొక్క సంతృప్తిని పరిచి రాజుని మెప్పించేదే కావ్యమయ్యేది. పండితులు, మహాపండితులు, కవులు వాళ్ళందరూ కూడా దీన్ని ఔరా బాగుంది అనాలి. అప్పుడే ఆ కావ్యం సార్థకమైంది. ఆ రోజుల్లో అలా ఉండేది. ఎందుకంటే రాజులు రాజ్యాలు పరిపాలిస్తున్నారు, రాజులే పోషిస్తున్నారు ఈ కావులని, కాబట్టి రాజుని మెప్పించడమే మన ధర్మం అని వాళ్ళు అనుకునేవాళ్ళు. సామాన్య ప్రజలకి అంతటి భాషా చాతుర్యం లేదు, అంత గొప్ప నాలెడ్జ్ వాళ్ళకంత లేదు. అయితే ఇక్కడ ఈ కవికి తన రాజును మెప్పించడం కోసం, రాజుకి అంకితం ఇవ్వడం కోసం ఈ చెంకుడు వెంకట కవి విజయ విలాసం అనే చిన్న కావ్యాన్ని చాలా సుందరంగా రాశారు. దీనికి విజయ విలాసము అనే పేరు ఎందుకు పెట్టారు? విజయుడు అంటే ఎవరు చెప్పండి? మీకు అర్జునుడు తెలుసు కదా, పాండవుల్లో మధ్యమైన అర్జునుడు. అర్జునుడికి ఉండే అనేక పేర్లున్నాయి. విన్నారా మీరు ఎప్పుడైనా ఆకాశంలో ఉరుముతుంటే వానికి ముందు అర్జున, ఫల్గుణ, పార్థ, దినేటి అని మన పెద్దవాళ్ళు, మన అమ్మమ్మలు, బామ్మమ్మలు మనల్ని చడుచుకోకండి అని వీటి మీద తడుతూ ఆ పేరును ఉచ్చరించేవారు. ఆ పేర్లన్నీ ఎవరివి? అర్జునుడి పేర్లే. అర్జునుడికి ఉపనామాలు ఇవన్నీ కూడా. అర్జునుడికి ఉపనామాల్లో విజయుడు ఇక్కడ విజయుడు అనేది కూడా ఒకటి. ఎందుకు విజయుడు అయ్యాడు? ఎక్కడికి వెళ్ళినా ఆయనకి విజయం తప్ప అపజయం తెలియదు. అంత గొప్పవాడు అర్జునుడు. మీకు తెలుసు కదా, అర్జునుడు తన గాంధీవంతో సాధించలేనిది ఏదీ లేదు. అర్జునుడి గాంధీవాన్ని ఎవరు ఎదిరించలేరు. అర్జునుడు శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని కూడా పొందాడు. అది మనకి కిరాతార్జునుడు కనిపిస్తుంది. అంటే ఈ అర్జునుడి యొక్క గొప్ప చరిత్రని, అతను సాధించిన విజయాలని పేర్కొంటూ ఈ కావ్యం రచించబడింది. కాబట్టి దీనికి విజయ విలాసము అంటే, విలాసం అంటే ఇక్కడ ఏంటి? అతని వైభవం, అర్జునుడి యొక్క గొప్ప వైభవం, అతని పరాక్రమం, అతని కీర్తి, ఇవన్నీ కూడా ఈ కావ్యంలో వివరించబడ్డాయి. కాబట్టి విజయ విలాసము అనే పేరు దీనికి సార్థకమైంది. ఈ చెంకుడు వెంకటకవి గారు భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతి పద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితం ఇచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించారు. భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేశారు. భారతాన్ని ఎవరు రాశారు? వేదవ్యాసుడు రాశాడు కదా. ఆ భారతాన్ని మన భారతదేశంలో అన్ని భాషల్లోకి అందించిన గొప్ప కవులు ఉన్నారు. మన తెలుగులో అందించిన వాళ్ళు ఎవరు చెప్పండి? భారతాన్ని ముఖ్యంగా ముగ్గురు ఉన్నారు. కవిత్రయం కదా. ఎవరు కవిత్రయం అంటే? నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఆ రకంగా 18 పర్వాలు ఉన్నాయి భారతం. 18 పర్వాలంటే మనం ఇప్పుడు చాప్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ 18 పర్వాల్లో 2.5 పర్వాలని ఆదికవి నన్నయ్య రాశాడు. ఆ సగం భాగాన్ని వదిలేసి 3వ పర్వం నుండి 18వ పర్వం దాకా అన్ని కూడా తిక్కన రాశాడు. ఆ మధ్యలో ఎందుకు వదిలేశాడు అంటే, ఆయన ఏదో ఫ్రెష్ గా తను మొదలుపెట్టాలనుకున్నాడు. 15 నుండి 3వ భాగం నుండి అంటే 3 పర్వాలు వదిలేసి 4వ పర్వంతో మొదలుపెట్టాడు తిక్కన. 15 పర్వాలు మొత్తం తిక్కనే రాశాడు. ఆయన ఆ సగం పర్వం పూర్తి చేయకపోతే అది అసంపూర్తిగానే ఉండిపోతుంది కదా. ఆ యొక్క కొరతని పూర్తి చేయడానికి, ఆ లోటును పూరించడానికి ఎర్రనామాచుడు ముందుకు వచ్చాడు. ఎర్ర ప్రగడ ముందుకు వచ్చాడు. ఆ ఎర్రన ఆ నన్నే రాసిన 3వ పర్వంలోని సగభాగాన్ని పూర్తి చేశాడు. ఆ రకంగా మొత్తం 18 పర్వాల మహాభారత కావ్యం తెలుగులో మనకందరికీ అందించిన ఈ కవిత్రయం ఎప్పటికీ కూడా చిరస్మరణీయులు. అయితే ఈ చెంకుడు వెంకటకవి కూడా తెలుగులో ఆ భారతంలో నుంచే తీసుకున్న
ఒక మూల కథలోంచి తీసుకున్న విజయ విలాసం అంటే అర్జునుడి యొక్క గొప్పతనాన్ని వర్ణించే ఈ కావ్య భాగాన్ని ఖండకావ్యాన్ని దాని కథలో అంటే మూల కథ వ్యాసుడు రాసిన మూల కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేశాడు. అంటే ఏంటి, స్వతంత్ర కావ్యంగా రాశాడు. మక్కీగా ఉన్నట్టుగా తెలుగులో రాయడం అనేది అది అంధానువాదం అవుతుంది. అది మనకు అంతగా రుచించదు ఎవరికైనా కూడా. అనువాదమే కావచ్చు, కానీ మన నేటివిటీకి దగ్గరగా అంటే మన భాషకి దగ్గరగా మన తెలుగు జీవనానికి దగ్గరగా ఉండేలాగా ఆచారాలు అవి ఇవి ఆ భాష సొబగులు అవన్నీ కూడా వాడుతూ స్వతంత్ర కావ్యంగా రాస్తున్నది రాణిస్తుంది. అదే పని ఏం చేశాడు. ప్రతిపద్య చమత్కారం, ప్రతి పద్యంలోనూ ఒక చమత్కారం మిడ్చాడు ఆయన. అలా రాయడం అందరికీ సాధ్యం కాదు. ఎంతో గొప్ప రసంగత ఉంటే గాని అలా రాయలేదు. ఆయన ప్రతిపద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి, అంటే ఇది అనువాదం కాదు సుమా, స్వతంత్రంగా రాసిన కావ్యమే అనిపించేలాగా విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితం ఇచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించారు. అంటే ఏంటి, ఆ రోజుల్లో రాజుని మెప్పించడము, ఎంత ఎక్కువగా కావ్యరచనలు రాసి రాజుకు అంకితం ఇచ్చి ఎంతగా రాజు వాటిని మెచ్చుకుంటే అంతగా తమ జన్మ ధన్యమైందని అనుకోవడం ఆ రోజుల్లో పరిపాటి. ఎందుకంటే పాలకుల్ని సంతృప్తిపరచడమే ఈ కవుల యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే పాలకుల చేత పోషణ పడుతున్నారు. వాళ్ళ ఆదరణ పోషణ లేకపోతే ఈ కవులకి మనుగడ లేదు కదా. కాబట్టి ఆ రకంగా ఆయన తన చెమకూర వెంకటరావు గారు తన విజయ విలాసాన్ని రాజుకు అంకితం ఇచ్చి నా జన్మ సార్థకమైందని తోటి పండితులందరి మెప్పు కూడా, రాజుతో పాటు తోటి అందరి కవుల మెప్పు కూడా పొందాడు ఆయన. ఇక్కడ మనకి ఊహా చిత్రం ఇచ్చాడు చూడండి. చెమకూర వెంకటరావు ఇలా ఉండేవాడు అని. అంటే చెమకూర వెంకటరావు 17వ శతాబ్దం వాడు. మనకేమి ఫోటోలు అవి లేవు కదా. వాళ్ళ ఊహ తోటి మనం గీసుకున్న ఒక చిత్రం ఇది. సరే, ఇప్పుడు ఈ పాఠం యొక్క నేపథ్యం ఏమిటి, ఉద్దేశం ఏమిటి అదొకసారి చూడండి. మనం ఇక్కడ ఇచ్చాడు చూడండి. పాండవ నియమావళిని అనుసరించి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు. పాండవ నియమావళి అంటే ఏంటి, అక్కడ పంచ పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకున్నారు, తెలుసు కదా మీకు, వాళ్ళ తల్లి ఆజ్ఞ ప్రకారం. అప్పుడు ఒక సంవత్సరం ఒక్కొక్కరికి భార్యగా ద్రౌపది ఉంటూ ఉండేది. అలా ఉన్నప్పుడు మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఒక సంవత్సరం ధర్మరాజు భార్యగా, ఒక సంవత్సరం భీముడు భార్యగా, ఒక సంవత్సరం అర్జునుడు భార్యగా, అలాగే నకులుడు సహదేవుడు 5 సంవత్సరాలు 5 ఆవిడ. అంటే మీరేదో ఈ రోజుల్లో ఊహించుకుని అక్కడ ఆమె హాస్యాస్పదంగా ఏం మాట్లాడడం తప్పది. ఎందుకని పంచపాండవుల భార్య అయింది ద్రౌపది అంటే, కృష్ణుడు చెప్పింది ఏంటంటే ఆమె పూర్వజన్మలో గొప్ప ధర్మాత్ముడైన వాడు కావాలి, గొప్ప బలపరాక్రమశాలి కావాలి, గొప్ప అందగాడు సూర్యుడు కావాలి, అలాగే సకల గుణాలు కలిగిన ఇలా 5 గుణాలు కలిగిన గొప్ప వాడు నాకు భర్తగా లభించాలని కోరుకుందంట ఆమె. అలా అన్ని గుణాలు ఒక్కళ్ళలోనే ఉండటం సాధ్యం కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏమైంది, 5 గుణాలు ఉన్న 5గురు ఈమెకి ఇప్పుడు భర్తగా లభించారు. ఇది విధి విలాసం అంటే ఆమె పూర్వజన్మలో కోరుకున్న వరం అది. దాన్ని బట్టే అర్జునుడు ఆమెని స్వయంవరంలో గెలుచుకుని తీసుకొచ్చి నేరుగా ముందు తల్లికి చూపించకుండా ఆమెను బయట ఉంచి, అమ్మ నేను ఒక పండుని తీసుకొచ్చామని చెప్తాడు. కుంతిదేవికి ఏం తెలుసు పాపం. సరేలే, ఆమెకి ఎప్పుడు తల్లి కదా, 5గురికి సమానంగా ఏదైనా ఇవ్వడం ఆమె తగ్గట్టు, ఏది వండినా ఏది తెచ్చినా కూడా అలాగే అంటుంది. అలాగనైనా మీ 5 అన్నదమ్ములు సమానంగా పంచుకోండి అని చెప్తుంది ఎప్పటికైనా. అంటే ఏ భిక్షానో ఏదో తీసుకొచ్చాడో ఏ పండో తీసుకొచ్చాడు అనుకుంటున్నాను. కానీ ఇక్కడ తెచ్చింది ఎవరిని, ఒక రాజకుమార్తెని, త్రిపురరాజు యొక్క కుమార్తె ద్రౌపదిని తీసుకొచ్చాడు. ఇదేమిటి అమ్మాయి ఇలా చెప్పింది అనేసి పాండవులు తెల్లబోతారు. ఆ రోజుల్లో మాతృవాక్యం అంటే వేదవాక్యమే. ఆమె మాటని శిరసారించాల్సిందే. ఈ సంకట పరిస్థితి ఎలా, ఒక స్త్రీని మనం తీసుకొచ్చాం, అర్జునుడు ఆమెను గెలుచుకొచ్చాడు కాబట్టి ఆమె అర్జునుడికి భార్య. మరి తల్లి ఏం చెప్పింది, 5గురిని పంచుకోమని చెప్పింది. అది ఎలా సాధ్యమా? మరి లేదు అంటే మన తల్లి చెప్పిన మాట అక్కడ వృధా వాక్ అయిపోతుంది. అలా కావడానికి వీల్లేదు. తల్లి కూడా ఇదంతా చూసి ఆమె బాధపడుతుంది. ఇదేంటి నా నోటి నుండి ఇలా వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, ఆ రోజుల్లో
గొప్పవాళ్ల యొక్క ముఖం నోటి నుండి వెలువడే మాటకి అంత విలువ ఉండదన్నమాట. అప్పుడు వాళ్ళు ఈ సంకటాన్ని నివారించేందుకు మన కృష్ణుడే దిక్కు అనుకుని కృష్ణుని పిలుస్తారు. కృష్ణుడు ఇక్కడికి వచ్చి ఈ విషయం అంతా గ్రహించి, అది ద్రౌపది యొక్క పూర్వజన్మలో ఆమె కొడుకున్న దాని ఫలితంగానే ఇప్పుడు ఈ 5గురికి ఆమె భార్య అవబోతోంది కాబట్టి ఈ నోటి నుండి ఆ వాక్కు వెలువడింది అత్తమ్మ అని చెప్తారు. అంటే కృష్ణుడికి అత్తయ్య మేనత్త అవుతుంది కుంతిదేవి. అయితే ఆయన తన దివ్య దృష్టితో గ్రహించింది తను చెప్పాడు కాబట్టి కృష్ణుడు అంటే దేవదేవుడే కదా, ఆయన చెప్పిన మాటకి ఇంక తిరుగులేదు అనేసి అందరూ కూడా ఆయన వాక్కుని శిరసావహించి ద్రౌపదిని తమ భార్యగా స్వీకరిస్తారు. ఆ రకంగా ఆమె 5గురికి భార్య అయింది. అయితే వీళ్ళు ఒక నియమం ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు ఆమెతోటి కాపురం చేస్తూ ఉంటారు. ఆ టైంలో మిగతా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అంటే వాళ్ళ ఉన్న ఏకాంతానికి భంగం కలిగించకుండా వాళ్ళ మధ్యకి వెళ్లకుండా ఉండాలి. అలా ఎప్పుడైనా పొరపాటుగా జరిగింది అనుకోండి, అలా చేసిన వాడు తీర్థయాత్రకి వెళ్ళి రావాల్సి ఉంటుంది. అంటే వనవాసంలో అడవుల్లో తిరుగుతూ తీర్థయాత్రలు చేసి అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శిస్తే ఆ పాపం పోతుంది. అలా చేయాల్సి ఉంటుంది. అది ఆ రోజులో నియమం. అయితే ఒక రాజు ధర్మరాజు ద్రౌపది కలిసి ఉండగా ఆ గదిలో ఉన్న తన బాణాలు తన యొక్క ధనుర్విద్యా సామగ్రి తీసుకోవడానికి అర్జునుడు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది. ఎవరినో రక్షించడం కోసం ఆయన ఆ పని చేయాల్సి వస్తుంది. అయితే అక్కడ నాకు తెలుసు ఈ టైంలో వెళ్ళకూడదు, వెళ్తే వ్రతభంగం అవుతుంది, తన శిక్షకి అర్హుడవుతాడు తెలుసు. కానీ దానికంటే క్షత్రియులకి అవసరమైనది ఏమిటి? తమని ఆశ్రయించిన వారిని రక్షించాడు. కాబట్టి ఆపనుడే వచ్చాడు, అతను రక్షించాలంటే ఇప్పుడు ఇతనికి బాణాలు కావాలి. ఆ బాణాలేమో అన్నవదుల గదిలో ఉండేవి. అవి కొన్ని తీసుకెళ్లి రక్షించకపోతే అతను బలైపోతాడు. కాబట్టి నాకు ఏ శిక్ష పడినా పర్వాలేదు, నేను దాన్ని శిరసావహిస్తాను అనుకుని ముందు ఆవరణుడై శరణాగతుడై వచ్చిన వాడిని రక్షించడం ఒక క్షత్రుడుగా నా కర్తవ్యం కాబట్టి తను ఈ టైంలో ఏం చేస్తాడు, ఆ వాళ్ళ గదిలోకి ప్రవేశించి ధనుర్బాణాలు తీసుకుని వెళ్తాడు. సరే, అక్కడ ఆ దుష్ట సంహారం జరిగిపోయింది. ఆశ్రితుడైన వాడిని రక్షించాడు అర్జునుడు. కానీ ఇక్కడ ఏమైంది, పాండవులంతా కలిసి ఏర్పరచుకునే ఈ నియమానికి భంగం ఏర్పడింది కదా. అన్నగారి గదిలోకి అన్నవదులు ఏకాంతంగా ఉండగా వెళ్ళటం తప్పే కదా. సరే, నేను తప్పు చేశాను కాబట్టి నేనే స్వయంగా శిక్ష పొందించుకుంటున్నాను. మన నియమం ప్రకారం నేను వనవాసానికి వెళ్తాను, అంటే పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరుగుతూ దేశ సంచారం చేసి వస్తాను అనేసి బయలుదేరుతాడు అర్జునుడు. ఈ క్రమంలో సక్రమ రాజ్యపాలనకు కావాల్సిన అంగబలాన్ని సాధిస్తాడు ఆయన. అర్జునుడు వెళ్ళాడంటే ఊరికే ఏం వెళ్ళలేదు. అటు తీర్థయాత్రలు చేస్తూ ఇటు సక్రమ రాజ్యపాలన అంటే వీళ్ళంతా కూడా చక్కగా రాజ్యాన్ని పరిపాలించడం కోసం అంగబలం కావాలి. అంగబలము అర్ధబలము రెండు కావాలి మనిషికి. అంటే అంగబలం అంటే ఏమిటి? ఇక్కడ తమ వాళ్ళు, తమ చుట్టుపక్కల తమ యొక్క అనుచరులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, హితైషులు, ఇలా వీళ్ళందరినీ కూడా కూడగట్టుకుని ఉంటే మనిషికి అంగబలం చెప్పలేనంత శక్తిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అంతే కదా. మనం ఏదైనా అడవిలో ఒక్కరే ఉన్నాం అనుకోండి, బిక్కు బిక్కు అంటూ ఉంటాం. అదే మన ఇంట్లో ఉన్నాం అనుకోండి, మన వాళ్ళంతా చుట్టూ ఉంటారు, మన స్నేహితులు, మన బంధువులు, మనం ఇక్కడ చాలా సురక్షంగా ఉన్నామని అనుకుంటాం, అనుభూతి చెందుతాం. అంటే మనం సేఫ్టీగా ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటాం. అలా అంగబలం అనేది ప్రతి ఒక్కరికి కావాల్సింది. ఇంకా దాంతో పాటు రాజ్యపాలనకి ఏం కావాలి? అర్ధబలం కూడా కావాలి. అర్ధబలము అంటే ఇక్కడ అర్ధము అంటే డబ్బు, అర్ధము అంటే సంపద, ధనం. ఆ ధనాన్ని కూడా సేకరించుకోవాల్సి ఉంటుంది. అంటే అంగబలము అర్ధబలము ఎలా వచ్చింది? ఇక్కడ విజయుడు ఏం చేశాడు? ఈ క్రమంలో 3 కన్యల్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఈయనకి అంగబలం ఏర్పడింది. అవును, ఏర్పడింది. ఎందుకంటే భార్య నుండి అటువైపు వాళ్ళంతా ఈయనకి బంధువులు అయ్యారు. వాళ్ళంతా కూడా ఈయనకి మిత్రులు, సన్నిహితులు అయ్యారు. అవసరమైనప్పుడు ఆదుకోవడానికి కావాల్సినంత అంగబలం ఏర్పడింది. అలాగే అర్ధబలం కూడా ఏర్పడింది. గొప్ప రాజులు వాళ్ళ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఊచి, చిత్రాంగద, తర్వాత సుభద్ర. ముఖ్యంగా సుభద్ర ఎవరు? శ్రీకృష్ణుని చెల్లెలు. శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్ర కూడా ఈ విజయం యొక్క పరాక్రమాన్ని విని విని ఈయన తన మనసులో భర్తగా భావించుకుని ఆరాధిస్తూ ఉంటుంది చిన్నప్పటి నుండి. అలాగే ఇతను కూడా ఆ మాట విని, అంటే ఇక్కడ ఏమవుతుంది, సుభద్ర అర్జునుడు బావమరదలు. అర్జునుడు సుభద్ర బావమరదలు.
అలాగే వాడికి వరస కూడా కలిసి ఉంది. సుభద్ర అందచందాలన్నీ విన్నవాడు అర్జునుడు తను కూడా సుభద్రని పైన వాడాలి అనే కోరికతోటి వస్తాడు. ఈ మధ్యలో ఈ పరిణయాన్ని నిర్వహించే క్రమంలో కృష్ణుడు కూడా ఒక పాత్ర పోషిస్తాడు. కృష్ణుడు ఆయనకి సూత్రధారిగా మార్గనిర్దేశం చేస్తాడు. నువ్వు యతి రూపంలో వచ్చి ఇక్కడ మా రాజ్యంలో ఉండు. యతి అంటే ఇక్కడ ఋషి రూపంలో, తపస్సు రూపంలో సుభద్రని పెళ్లి చేసుకోవడానికి. వీళ్ళ అన్నగారు ఎవరు? బలదేవుడు, బలరాముడు అనమాట. సుభద్ర ఇద్దరు అన్నలకి ముద్ర చెల్లి, చాలా అందచందాలు కలిగిన సౌజన్యవతి, సౌశల్యవతి. అలాంటి సుభద్రని పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు మా రాజ్యానికి యతి వేషం వేసుకుని రా. నీ పూజకి సుభద్ర వచ్చి నిన్ను సేవించేలాగా నేను ఏర్పాటు చేస్తాను. ఆ క్రమంలో ఆమె మనసును గెలుచుకో. అప్పుడు మీ ఇద్దరికి నేను వివాహం జరిపిస్తాను అని కృష్ణుడు అర్జునుడికి మాటిస్తాడు. అలాగా అతను చెప్పిన విధానంగానే అర్జునుడు పాటించి సుభద్ర మనసు గెలుచుకుని ఆమెను తను తీసుకుని తన రాజ్యానికి వెళ్తాడు వివాహం చేసుకుని. అయితే ఇదంతా విజయ విలాసంలో వర్ణించబడింది. అలాగే ఉలూచి చిత్రాంగద, ఉలూచి నాగకన్య. పాతాళ లోకంలో నాగలోకం ఉంది అంటాం. ఆ నాగలోక రాజకుమార్తె ఉలూచి. చిత్రాంగద కూడా ఒక రాజకుమార్తె. ఆ వాళ్ళిద్దరిని కూడా ఆయన వివాహం చేసుకుంటారు. వాళ్ళ తర్వాత సుభద్ర వివాహం జరుగుతుంది. ఇలా ఆయనకి ఈ పుణ్యతీర్థ కాల యొక్క ఈ సంచారం సమయం బాగా కలిసి వచ్చింది ఎవరికి? అర్జునుడికి. సరే, ఈ క్రమంలో ఆయన ఏం చేశాడు? సక్రమ రాజ్యపాలనకు కావాల్సిన అంగబలాన్ని సాధిస్తాడు. రాజ్య విస్తరణకు అవసరమైన పరాక్రమ ప్రదర్శన చేస్తాడు. రాజ్య విస్తరణకు అవసరమైన పరాక్రమ ప్రదర్శన, తన పరాక్రమంతో, తన గాంధీవంతో, తన విలువిద్యా నైపుణ్యంతో రాజులందరినీ జయిస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు అంటే క్షత్రుడి ధర్మం రాజ్యాన్ని విస్తరించుకోవడం, అందులో తప్పేం లేదు. బలపరాక్రముడు శౌర్యవంతుడు అయిన ఒక రాజు తన రాజ్యాన్ని విస్తరించుకోవాల్సిందే. అంటే మిగతా రాజులందరినీ కూడా ఓడించి ప్రజలకి ఏమాత్రం అక్కడ దెబ్బ తగలనే అవుతుంది. ప్రజల్ని ఏమాత్రం బాధించకుండా వాళ్ళందరినీ తన సామంత రాజులుగా చేసుకుని సక్రమైన పరిపాలన నేను నిర్వహించి ఆ సామంత రాజులు దాంతో తమ చక్రవర్తిగా మారటం, అది అప్పట్లోని పెద్ద పెద్ద రాజుల యొక్క కర్తవ్యం. అలాగే ఈయన కూడా ఏం చేశాడు? రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అవసరమైన పరాక్రమ ప్రదర్శన కూడా చేస్తాడు. ఆ ప్రదర్శనలోనే ఉలూచి, చిత్రాంగద, సుభద్రని పెళ్లి చేసుకుంటాడు. ఉలూచి, చిత్రాంగద, సుభద్ర. ఈ కథను ఆధారంగా చేసుకుని ఇది ఇందులోనే ముఖ్యమైన కథ అన్నమాట విజయ విలాసంలో. దీన్ని ఆధారంగా చేసుకుని వర్ణనలతో పెంచి విజయ విలాసం అనే ప్రబంధాన్ని చెరుకూర వెంకట కవి రచించారు. తన వర్ణనలతో పెంచి అంటే మన మూల మహాభారతంలో ఇదొక చిన్న చాప్టర్ మాత్రమే. ఈయన అదే మెయిన్ సబ్జెక్ట్ గా, అదే ముఖ్య ఇతివృత్తంగా తీసుకుని వర్ణనలతో పెంచి పోషించి చాలా చక్కగా విస్తారంగా, చాలా డీటెయిల్ గా, అందంగా కవిత్వంతో, పద్యరచనతో ఆ కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యారంభంలో ఇంద్రప్రస్థపు వర్ణనలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు అతని సోదరుల గుణాల గురించి తెలిపాడు. అంటే కావ్యం యొక్క ఆరంభంలో, ఈ కావ్యం మొదలుపెట్టేటప్పుడు ఇంద్రప్రస్థపుర వర్ణన. ఇంద్రప్రస్థము పాండవుల యొక్క రాజధాని. హస్తినాపుర రాజధాని, హస్తినాపురం ఎవరికి రాజధాని? కౌరవులకు రాజధాని కదా. ద్రౌపది వివాహం చేసుకుని వచ్చాక అంటే అప్పుడు ఈ లక్క గృహంని కాల్చడానికి దుర్యోధనుడు చాలా పన్నాగాలు పండుతాడు. వాటన్నిటి నుండి, ఆ ఉపద్రవాల నుండి బయటపడి ఈ పాండవులు ఈ ద్రౌపది స్వయంవరంలోకి వెళ్లి ద్రౌపది వివాహం చేసుకుని క్షేమంగా వీళ్ళంతా కూడా ధృతరాష్ట్రుని వద్దకు వస్తారు హస్తినాపురానికి. అప్పుడు హస్తినాపుర రాజు ఏం చేస్తాడు? ఎవరు? ధృతరాష్ట్రుడు కదా. అప్పటికి దుర్యోధనుడు ఇంకా యువరాజు. అన్న తమ్ముడి బిడ్డలైన వీళ్ళకి కూడా ఒక సొంత రాజ్యం ఉండాలి అనేసి, ఇప్పటికీ వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది చిన్నప్పటి నుండి. కాబట్టి ఇప్పుడు వివాహం చేసుకుని వాళ్ళు వచ్చారు, కొత్త కోడలతో ప్రవేశించారు. కాబట్టి వాళ్ళకు ఒక రాజ్యాన్ని ఇవ్వడం ధర్మం అనేసి భీష్మాదులు చెప్పిన మాటని గౌరవించి ఇంద్రప్రస్థపురం అనే ఒక పురాన్ని వాళ్ళకి ఇచ్చారు. అదంతా చాలా రాళ్ళు రప్పలతో నిండి ఉన్నది. అయితే దాన్ని చాలా శ్రమ కోర్చి పాండవులు దాన్ని బాగు చేసుకున్నారు. బాగు చేసుకుని ఆ ఇంద్రప్రస్థపురంలో
వాళ్ళు తమ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఆ ఇంద్రప్రస్థపురాన్ని పరిపాలించిన ధర్మరాజు పెద్దవాడు కదా, ఆయన దానికి రాజు, మిగతా వాళ్ళంతా ఆయనకు అనుసరులే ఉండి ఆ రాజ్యాన్ని కాపాడుతున్నారు. ఆ ఇంద్రప్రస్థపురాన్ని పరిపాలించిన మహారాజు ధర్మరాజు యొక్క గుణగణాలు, ఇంకా అతని సోదరుల యొక్క మంచితనము, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ పరాక్రమాలు, అవన్నీ కూడా గుణ విశేషాలన్నీ కూడా ఇక్కడ తెలిపాడు. ఈ కావ్యానికి ఆరంభంలో ఇది పీఠిక అన్నమాట. కోరిన కోరికలు తీర్చడంలోనూ శత్రువులను జయించడంలోనూ పాండవులు పేరుగాంచారు. పాండవులు ఎంతటి వాళ్ళు, ఎటువంటి వాళ్ళు, చాలా కష్టాలు పడ్డారు చిన్నప్పటి నుండి పాపం. చివరికి వాళ్ళు తమ రాజ్యభాగాన్ని తాము పొందారు. ఆ దొరికిన దాన్ని, అది రాళ్ళు రప్పలతో నిండి ఉన్నా ఎలా ఉన్నారు, దాన్ని వాళ్ళు బాగు చేసుకున్నారు. దాన్ని చాలా సుందరమైన భవనాలతోటి చక్కటి రాజధానిగా మలుచుకున్నారు. వాడు ఎలా ఉన్నారు, కోరిన కోరికలు తీర్చడంలో, అందరి కోరికలు తీర్చడంలోనూ శత్రువుని జయించడంలోనూ పాండవులు పేరుగాంచారు. పాండవులు శత్రు దుర్భేద్యులు అనమాట. అంటే శత్రువులకు వశం కాదు, శత్రువుని వాళ్ళు జయించి తీరుతారు. దాంట్లో వాళ్ళకి ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ అలా అని వాళ్ళు నియంత్రణ కూడా కాదు. ప్రజల యొక్క కోరికలు తీర్చడం తమ ధర్మంగా వాళ్ళు భావించుకునేవాడు. అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, స్నేహభావం, సహనశీలత వంటి మంచి లక్షణాలను, ముఖ్యంగా ధర్మరాజు ఆజ్ఞా పరిపాలన వృతాన్ని, అర్జుని పౌరుష సత్వ స్వభావాలను, ప్రతి మానవుడు అలవర్చుకోవాల్సిన మంచి లక్షణాలను ప్రబోధించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అన్నదమ్ముల అనుబంధం, ఆ 5 అన్నదమ్ములు ఎంత ప్రేమగా ఉండేవాడు, వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఎంత అనురాగం ఉండేది, పెద్దవాళ్ళ మీద చిన్నవాళ్ళకి ఎంత భక్తి మర్యాద ఉండేవి, అలాగే చిన్నవాళ్ళ మీద పెద్దన్నగారికి ఎంత వాత్సల్యం ఉండేది, అభిమానం ఉండేది. ఇవన్నీ కూడా ఇలా చూస్తాం. వాళ్ళ ప్రేమ, వాళ్ళ స్నేహభావం, సహనశీలత, అంటే వాళ్ళు ఎంత చక్కగా సహనంతో, ప్రేమతోటి, క్షమాగుణంతో, అంటే ఉదార స్వభావంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో అదే కొరవడుతుంది కదా. ఒక ఇంట్లో 2 లేదా 4 అన్నదమ్ములు ఉంటే వాళ్ళ మధ్య చిన్నప్పుడు ఎంత కలిసిమెలిసి ఉన్నా పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళ మధ్య విభేదాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆస్తి తగాదాలని అవన్నీ ఈ రోజుల్లో ఇది సామాన్యం అయిపోయింది. కానీ వీళ్ళ యొక్క అనురాగం, ఈ పాండవుల యొక్క అనురాగాన్ని, వీళ్ళ మధ్య ఉన్న సమన్వయాన్ని, అనుబంధాన్ని చూసుకొని నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది. అది ఇక్కడ వాళ్ళ మంచి లక్షణాలను, అందరికంటే ముఖ్యంగా ధర్మరాజు యొక్క ఆజ్ఞా పరిపాలనా వ్రతాన్ని. ఆజ్ఞా పరిపాలనా వ్రతం అంటే ఏంటి, తను ఆజ్ఞ ఏది ఇస్తాడో ఆ ఆజ్ఞలు ఇతరులు మాత్రమే కాదు, తాను కూడా స్వయంగా పరిపాలించుకునేవాడు. అంటే ఒకరికి చెప్పడమే కాదు, చేసి చూపించేవాడు. అది ఒక వ్రతంగా ఆయన ఆచరించేవాడు. అర్జునుడి పౌరుష సత్వ భావాలను, అర్జునుడు పౌరుషానికి పరాక్రమానికి పేర్పడ్డవాడు. దాంతో పాటు సత్వభావం కూడా ఉంది. సత్వం అంటే సాత్విక భావం, అంటే మంచితనం, కరుణ, దయ, అవన్నీ కూడా అర్జునులో ఉన్నాయి. పౌరుషంతో పాటు సాత్విక భావాలు కూడా కలిగేసిన వాడే అర్జునుడు. ఈ భావాలను ప్రతి మానవుడు అలవర్చుకోవాల్సిన మంచి లక్షణాలను ప్రబోధించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇవన్నీ చదువుతూ మనం వాళ్ళ గురించి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఈ రోజుల్లో మనం లోపిస్తున్నవి ఏమిటి, అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి, రాజు అంటే ఎలా ఉండాలి, భర్త అంటే ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఇది. సరే, ఇప్పుడు ఈ పాఠం ముగిస్తున్నాను. తర్వాత వీడియోలో ఈ పాఠాన్ని ప్రారంభిస్తాను.